ఆయన ఎటువంటి కాలాతీతుడో 139వ కీర్తనలో దావీదు భక్తుడు ఇలా వివరిస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి. 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచని. ఇంకా వాళ్ళ అమ్మే చూడలేదు, అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నే చూడలేదు, వాళ్ళ తాతే చూడలేదు. నేను పిండమునై ఉండగా దేవా నీ కన్నులు నన్ను చూచనా. నియమింపబడిన దినములలో ఒక్క దినమైనా జరగకముందే హల్లెలూయా నా దినములన్నీ నీ గ్రంథములో హల్లెలూయా లిఖితములు ఆయన వ్రాయబడెను. ఇంకా ఈడు పుట్టనే లేదు, క్యారమని ఏడవలేదు, ఒక్కరోజు గడవలేదు, ఇంకా తయారే కాలేదు, అండర్ కన్స్ట్రక్షన్, అండర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉన్నాడు. ఇంత మాంసం ముద్ద. వీడి లైఫ్లో ఫస్ట్ డే ఇలా గడుస్తుంది, సెకండ్ డే ఇలా గడుస్తుంది, మొత్తం రాసి పెట్టాడు. వీడు ఇన్నిసార్లు తడుపుకొని చెడ్డి మార్చుకుంటాడు, ఇన్నిసార్లు ఆకలేసి పాలు తాగుతాడు. మరి అంతే కదా దినచర్య. వాడు ఈరోజు తప్పటడుగులు వేస్తాడు. ఫస్ట్ టైం హీ విల్ బిగిన్ టు వాక్. ఫలానా రోజు పరిగెడతాడు, ఫలానా రోజు మొట్టమొదటిసారిగా నాన్న అంటాడు, అమ్మ అంటాడు, తాతయ్య అంటాడు. ఫలానా రోజు స్కూల్కి వెళ్తాడు, ఫలానా రోజు అక్షరాలు దిద్దుతాడు, ఫలానా రోజు వీడికి పెళ్ళవుతుంది. నీకే తెలియదు, ఆయన అన్నీ రాసి పెట్టాడు. మనం పుట్టకముందే కాదండి, భూమి పుట్టకముందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి పుట్టకముందే. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదవండి దయచేసి. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవని పేరు వ్రాయబడలేదో వాళ్ళందరూ. దేవుడు ముందే మనలను ఎరిగి ఉన్నాడు, జగదుత్పత్తి మొదలుకొని. దయచేసి రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయం 29 చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగుటకు దేవుడెవరిని ఎప్పుడు ఎరిగాను ముందెరిగాను. ముందంటే ఎప్పుడు? ముందు వీడు పుట్టకముందు, వీళ్ళ అమ్మ నాన్న పుట్టకముందు, వీడి వంశమే లేకముందు, అసలు ఆదామే పుట్టకముందు, భూమే పుట్టకముందు దేవుడు కొంతమందిని ఎరిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరిగి వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు రాశాడు. పుట్టకముందు ఎలా తెలుస్తుందండి? ఆదామే లేడు, అప్పుడు నేను ఎలా తెలుసు ఆయనకి అంటే? తెలుసు బాబు. ఎందుకంటే ఆదామును చూస్తున్నాడు, ఇప్పుడు వరంగల్లో నేను పుట్టడాన్ని చూస్తున్నాడు, మళ్ళీ నాకు పెళ్లి కావడం, నాకు కొడుకు పుట్టడాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు మనల్ని చూస్తూనే మళ్ళీ ఒక కంట ఆయనను మళ్ళీ ఏదైనా కూడా చూస్తూ ఉన్నాడు. అంతా ఆయనకు నిత్య ప్రస్తుతం. 3 కాలములు సృష్టికర్త అయిన దేవుని ఎదుట నిత్య ప్రస్తుతము. టైమ్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ బిఫోర్ గాడ్. టైమ్ డజంట్ మీన్ ఎనీథింగ్ ఫర్ హిమ్. దేవా ఇంతసేపు ప్రసంగం చేస్తున్నావు ఏంటిది అని అంటే, ఏమైంది మరి అంటాడు. ఏమైందంటే లేట్ అయింది కదంటే, లేట్ అంటే ఏంటి అంటాడు. అంటే టైం చాలా గడిచిపోయింది కదా ప్రభువా అంటే, టైం అంటే ఏంటిది అంటాడు. టైం అంటే ఏంటిదిరా, నువ్వు నాకు అర్థం కాని భాష మాట్లాడుతున్నావు. టైం అంటే ఏంటిది?
అంటే ఇదిగో ఈ గడియారంలో అది సవతలు ఇసురు కొట్టండి. ఏంద్రా నాకు గడియారం చూపిస్తావు? నా దృష్టికి ఒక దినము 1000 దినాలు సమానం, 1000 దినాలు ఒక దినం సమానం. మీ దృష్టికి ఒక్కరోజు అనుకున్నది, అందులో నేను 1000 రోజులంత కాలాన్ని నేను అనుభవించగలను, పనులు చేయగలను. ఒకటే రోజని మీరు అనుకునేది నేను 1000 రోజులుగా నేను పరిగణిస్తాను. 1000 రోజులని మీరు అనుకునేది నాకు ఒకటే రోజు కింద బుస్సుమని పాస్ అయిపోతుంది. టైం మేక్స్ నో మీనింగ్, నో సెన్స్ ఫర్ మీ. ఐ డోంట్ అండర్స్టాండ్. ఏంటిది టైము? టైం అనేది ఒక భ్రమ. ఆ భ్రమలో మిమ్మల్ని నేను పెట్టాను. మీ స్కేల్కి పెట్టి నన్ను కొలవకండి. నేను కాలమునకు అతీతుడను. టైం ఈజ్ నో ప్రాబ్లం ఫర్ మీ. దేవుని బిడ్డలారా, అటువంటి మహాదేవుడు గనుక ఆయన ఏం చేశాడంటే ఆదామును సృష్టించక ముందే ఒక మాట చెప్పి ముగించేస్తాను. ముగించవచ్చా బాబు? ముగించవచ్చా? తయారు హై క్యా? और थोड़ा టైం? సరే, ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అది మీరు అర్థం చేసుకోవాలి. మరి ఆయన మనుషులను సృజించక ముందు ఆయనకు తెలుసు. కొంతమంది అంటారు ఆదామును సృష్టించక ముందు ఆయన తప్పు చేస్తాడని తెలియదా? తెలిస్తే మరి ఆదామును సృష్టించడం మానేసేయచ్చు కదా. ఆదామును సృష్టిస్తే సృష్టించని, మరి హవ్వను ఎందుకు చేయాలి? హవ్వను ఎందుకు చేయాలి? హవ్వను చేస్తే చేశాడు, మరి ఆ సర్పాన్ని ఎందుకు రానివ్వాలి అంటే, అవునులే మరి సలహా చెప్పడానికి మనం అక్కడ లేనందుకు దేవుడు పాపం ఇన్ని పొరపాట్లు చేసినట్టున్నాడు అనుకోవాలి. ఈ మాత్రం తెలివితేటలు ఆయనకు లేవండి. భూమికి పునాది వేయకముందే నేను భూమి మీద ఆదామును సృష్టిస్తాను, హవ్వను సృష్టిస్తాను. వాళ్ళు తప్పు చేస్తారు, నాకు దూరం అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళకి ఇన్ని కోట్ల మంది జన్మిస్తారు. మొత్తం మానవ జాతి చరిత్ర 6000 ఏండ్లలో నేను రెండవసారి వచ్చి భూమిని సాతాను అధికారము నుండి విమోచించి నీతి రాజ్యం భూమి మీద స్థాపించే దినము దాకా ఎన్ని కోట్ల మంది పుడతారు, ఒక్కొక్కడు ఎన్ని లక్షల పాపాలు చేస్తాడు, ఆ లెక్కంతా ఆయన కాలములో సంచరించి చూశాడు. కాలములో సంచరించి అందరి పేర్లు రాశాడు. నా దినములన్నీ రాశాడంటే ఆ దినములో ఏమేం చేశామో రాయడా? ఎన్నిసార్లు ఎవరితో గొడవాడుకున్నావు, ఎన్ని అబద్ధాలు చెప్పి అన్నీ రాయడా? మరి అన్నీ రాశాడు. రాసి ఒకవేళ 1,00,000 కోట్ల పాపాలు ఉన్నాయి అనుకోండి అన్నీ కలిసి, అందుకు ఆయన ఒక చెక్ రాసి ఇచ్చాడు శిలువ మీద. ఈ అప్పంతా తీరడానికి మరి 1,00,000 కోట్ల పాపాల లెక్క పూర్తి అగునట్లుగా నా రక్తములో ఉండే పుణ్యఫలము, దాని పుణ్యకార్యము అన్నాడు. ఏమండి, పాపానికి విరుగుడుగా మనం పుణ్యాలు చేయాలనుకుంటున్నారు. కాదు, ఆయన చేసిన ఒక్క పుణ్యకార్యం. రోమాపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానం మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమైన ఒక్క పుణ్యకార్యం. ఆ ఒక్క పుణ్యకార్యం ఎవరు చేశారు? యేసు శిలువ మీద మన కొరకు మరణించి మళ్ళీ లేచాడు. ఓ చెక్కు రాసి ఇచ్చాడు. దీంట్లో పుణ్యం ఎంత ఉందంటే మరి సరిపోతుందా సార్?
1,00,000 కోట్ల పాపాలు ఉన్నాయి మొత్తం. ఉదాహరణకు చెప్తున్నా. అంటే రే పిచ్చోడా, 1,00,000 కోట్లు కాదు, కోటి కోట్లైనా, ఎన్ని కోట్ల పాపాలైనా వాటిని మించినటువంటి పుణ్యము, వాటిని మించినటువంటి పాపములను పరిహరించే అధికారము, శక్తి నా రక్తంలో ఉంది. ఎందుకంటే నా రక్తములో ఉన్నటువంటి జీవము అనేది నాశనము లేని జీవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడిన ప్రధాన యాజకుడు వచ్చి ఉన్నాడు. నాశనము లేని జీవానికి, జీవం అంటే ప్రాణం, నాశనము లేని ప్రాణం. ప్రాణం అనేది ఎక్కడుంటుందంట? లేవియాకాండం 17:11 ప్రకారం ప్రాణము రక్తంలో ఉంటుంది. యేసు ప్రభు యొక్క రక్తంలో నాశనము లేని ప్రాణం ఉంది. అంటే ఎంత తోడినా అయిపోదు. ఇంకా ఎంతమంది పుట్టని, ఎన్ని పాపాలైనా కానీ వాటన్నిటికీ సరిపడ్డంత జీవము, ప్రాణశక్తి యేసు ప్రభులో నుంచి ఊరుతానే ఉంటుంది. ఎప్పటికీ ఎండిపోని పుణ్య ఊట, ఎప్పటికీ ఎండిపోనటువంటి పాప పరిహారక శక్తి యేసులో ఉంది. ఇంకొక 1000 ఏళ్ళు ఈ లోకం బ్రతికిన, ఇంకొక 1000 కోట్ల మంది, 1,00,000 కోట్ల మంది పుట్టిన వాళ్లకు కూడా సరిపడ్డంత పుణ్యం యేసయ్య రక్తంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.